ఆడపిల్లలంటే ఎంత బాధ్యత ఉంటుంది కదండి. నిన్నైతే ఇది పెద్దమ్మ గుడి నుండి వచ్చేటప్పుడు అండి మెట్రోలో వచ్చామన్నాం కదా, ఇక మెట్రోలో వస్తుండి అమ్మాయి అయితే ఇక నేను డీమార్ట్ వెళ్తానమ్మా, కొన్ని సరుకులు కొనేది ఉంది, వెళ్దాము అనేసి అంది. సరేలేమ్మా అనేసి అన్నాము. ఇక అక్కడి నుండి అయితే మా మనవరాల్ని మా వారు డ్యూటీ నుండి వస్తుంటే మా చిన్న తమ్ముడు మా వారు వాళ్ళకి ఇచ్చేసాము. వాళ్ళ బండి మీద తీసుకెళ్ళిపోయారు. మేమైతే మా ఇంటికి దగ్గరలో నియర్ బై ఉంది డీమార్ట్. ఈ డీమార్ట్ మీకు 2-3 సార్లు చూపించానుగా వీడియోలో. ఆ డీమార్ట్కి అయితే వచ్చామండి. ఏదో పిల్లల కోసం అది ఇది కొంటానన్నది. సరే నీకు ఏం కావాలో కొనుక్కో అమ్మ. ఆడపిల్లలంటే అంతే ఉంటుందండి బాధ్యత. నేను కూడా అంతే సేమ్. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా వెస్ట్ బెంగాల్, ఇక నాకు అసలు ఏం కొనేదాన్ని ఏం తెచ్చేదాన్ని నాకే తెలిసేది కాదు. అన్నీ అట్లా తీసుకొని వచ్చేదాన్ని. ఇక అట్లా అన్నీ షాపింగ్ అయితే చేసుకున్నాము. ఇది ఈరోజు మార్నింగ్ అండి. ఇక ఏం తెచ్చాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే చూపించడానికి ట్రై చేస్తాను. మార్నింగే ఇట్లా అన్నీ సదిరేటప్పుడు తీద్దాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు కుదరట్లేదండి. కొద్దిగా ఒంట్లో కూడా బాగాలేదు, నీరసంగా ఉంది. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మరి ఆటో అవన్నీ అయితే అవ్వదని ఇక అప్పటికప్పుడు అనుకోకుండా మా వారు కూడా రెడీ అయ్యారు. లగేజ్ ఎక్కువ ఉంది, మీ ఇద్దరు ఎట్లా వెళ్తారనేసి. ఇక ముగ్గురం అయితే వెళ్తున్నాము. ఇక మా మనవరాలు చూడండి ఎట్లా ఆడిస్తుందో. ఇక క్యాబ్లో అయితే ఇలా అడ్జస్ట్ చేసేసుకున్నాం అన్నీ. ఇక ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసామండి సిబిఎస్కి. ఇక అక్కడ నుండి అయితే బస్సు ఎక్కాము. ఇక బస్సులో నుంచి ఇక వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాం. ఇదండి మా లగేజు. ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఈరోజైతే మ్యాక్సిమం ఈరోజు వీడియో చేయడానికైతే ట్రై చేస్తా. పాపం మా పిన్నండి చాలా చేసింది. అసలు తను వచ్చి నాకు అసలు ఎంత హెల్ప్ అయిందో. నాకు హెల్త్ బాగాలేదు, ఈ పూజలు అవి, అమ్మాయి వచ్చింది, ఇక తనే అన్నీ తనకు కావాల్సినవన్నీ అన్నీ చేశారు. అప్పుడు వీడియో తీయమన్నాను కానీ తను తీయలేదు, తనకి నచ్చక. ఇదండి సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.